తల్లిగా నిన్ను కన్నాను, గాలి వదిలేశాను. ఒరే ఒరే, నేను నీకు అన్నం మాత్రమే ఎట్టాను రా. అక్షరాలు నేర్పింది ఆ దేవతేరా. ఆమె దగ్గర నువ్వు అక్షరాలు నేర్చుకున్నావే కానీ నీ అజ్ఞానం పోలేదురా. అమ్మో అమ్మో అవ్వ, అసలు నీకు ఈ ఆలోచన వచ్చినందుకు ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే హక్కు నీకు ఎలాగూ లేదు. ఆమె నడిచిన కాలి ముద్దల కళ్ళ కట్టుకోరా. నీ పాపం కొంతగా పటాపంచిలో ఉంది. పిచ్చి పిల్ల, ఈ గంగి నీ మీదే అన్నాదులు పెట్టుకుని బతుకుతా ఉందిరా. దాని పెళ్ళలో 3 ముళ్ళు వేసి సుఖంగా బతుకురా. పరిస్థితులు నువ్వు బాగా అర్థం చేసుకోవాలమ్మా. మీ అమ్మ పోయిన తర్వాత మేమంతా దిక్కు లేకుండా పోతాం అనుకున్నాం. కానీ చిన్నదానివైనా నువ్వే ఒక తల్లిలాగా ఈ సంసారాన్ని ఒక ఒడ్డుకు చేర్చావు. అదృష్ట దేవత నీ తలుపు తట్టినప్పుడు ఇప్పుడు నువ్వు కాదంటే ఎలాగమ్మా? ఇదంతా నా కోసం చెప్పటం లేదు నేను. ఈ కట్టె ఎప్పుడైనా కాలిపోయేదే. కానీ నీ తోబుట్టువుల గురించి ఆలోచించు. ఆవిడ చెల్లెలు, దాని వైద్యం, ఆ పైన దాని పెళ్లి, 2 తమ్ముళ్ళ చదువులు, ఈ బాధ్యతలని గుర్తుంచుకుని ఓ నిర్ణయానికి రామ్మా. నాన్న, మీరన్నట్టు అమ్మపోయాక ఈ కుటుంబ బాధ్యతలన్నీ తీసుకున్న నాకు నా సొంత విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో తెలీదా? దీని గురించి పదే పదే నన్ను ఇబ్బంది పెట్టద్దా ప్లీజ్. తిరుపతి కొండ పైన ఎవరుంటారు? దేవుడు. ఈ కొండ మీద? ఈ కొండ మీద నువ్వు నేను. కాదు. మరి రాజు, రాజు, ఈ కొండ మీద మీరు ఒక్కరే ఉన్నారు. మీరే నా దేవత, నా దేవత. ఏంటలా చూస్తున్నావు? మర్చిపోయావా? నేనే పులిరాజు మరదల్ని. ఆ రోజు ఈ స్కూలు బళ్ళో తట్టుపుట్టుని ఇంగ్లీష్ ఫీజులో తిట్టినట్టు తిట్టమాకు. నేను ఎందుకు వచ్చానంటే మా బావ తాళిపుట్టు చేయించడానికి లింగసారి దగ్గరికి వెళ్ళాడు. పెళ్లి పనుల్లో ఉన్నాను. 2-3 రోజుల దాకా పంతులమ్మని చూడడం కుదరదని చెప్పిరమ్మన్నాడు. ఆ కబుర్ నీకు చెప్పేద్దామని వచ్చాను. ఎండలో వాడవాడ వెతుక్కుంటే ఇంటికి వచ్చానా? కాస్త దాహంగా ఉంది. మంచినీళ్ళు ఇస్తావా? ఓయ్ పంతులమ్మా, ఈ ఎవరై ఎన్నావా? కాసు కొరగాని మా బావ పెళ్లి పెట్టుకున్నాక నాకు అది లోటైంది, ఇది లోటైంది అని ప్రతిదానికి ఏలెత్తి చూపెడుతూ ఎడాపెడా మాట్లాడుతున్నాడు. ఇదెక్కడి సోద్యమో? నీ చేత్తో ఓసారి తాళి ముట్టుకుంటే గాని ఆ తాళి నా మెళ్ళలో కట్టడంట. పెళ్లి పందిట్లో నువ్వు ఎదురుగా కూర్చుంటే గాని నా నెత్తి మీద తలంబరాలు పోయేడంట. టమాటం నువ్వేనంటగా ఆడికి ఓనామాల దగ్గర నుంచి ఎక్కాల బుక్ దాకా చదువు నేర్పింది. తెల్లార్ల దగ్గర నుంచి సందేళ్ల దాకా నీ ఊసందే ఏ పని చెయ్యడు చేయనీడు. పెళ్లి చీర కూడా ఏ రంగో ఏ అంచో ఎంత ధరలో కొనాలో అన్ని నువ్వే చెప్పాలంట. బట్టల గింజలు విత్తితే ఇంకో పంట పండుద్ది, దంచుకుంటే ఉడకేసి తినడం తప్పుద్దా? అట్టాగే తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత తలొచ్చి తాళి కట్టించుకోవడం తప్పుద్దా? జమకు జమాజం టమకు టమాటం. ఏమిటోనమ్మా, మనసులో ఒక మాట పైకి ఒక మాట మాట్లాడడం నాకు తెలీదు. ఉన్నది ఉన్నట్టుగా లబలబా అని బాగేస్తారు. మా బావనే మనసులో నిలుపుకున్నాను. మనసు పడ్డాక మనవాడుకు తప్పుద్దా? ఏది మంచినీళ్ళు కడకడారి తాగేస్తారు. నూరేళ్ళు సుఖంగా ఉండు. వస్తాను.
ఓసారి తాళి ముట్టుకుంటే గాని ఆ తాళి నా మెళ్ళో కట్టడంట. పెళ్లి పందిట్లో నువ్వు ఎదురుగా కూర్చుంటే గాని నా నెత్తి మీద తలంబ్రాలు పోయేటంట. ఎందుకు నవ్వుతున్నారు? 330 నుంచి 275 తీసేస్తే 55 వస్తుంది టీచర్. మీరేంటి 30 వేశారు? మీరు వేసిన లెక్క తప్పు టీచర్. గుడ్ ఈవినింగ్ టీచర్. సారీ, టైం ఎంత? ఎంతైనా పర్వాలేదు. ఏం టీచర్, మీరేదో లెక్కలు తప్పు చేస్తున్నారని ఓ పిల్లాడు అరుస్తూ పరిగెత్తున్నాడు, అందుకని చూసిపోదామని వచ్చాను. అరే నిజమే, మీ లెక్క తప్పింది. పరధ్యానంగా చేస్తే లెక్కలు తప్పుతాయి. మరి ఇప్పుడు వచ్చింది నాకు ఛాన్స్. పాపం బెల్లు కొట్టగానే సరస్వతీదేవి స్కూల్ నుంచి పారిపోయింది. మళ్ళా రేపు ఉదయం దాకా రాదులే. ప్లీజ్ గెట్ అవుట్. అరవకూడదు, సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వు టీచర్ కాదు, నేను నేర్పిస్తాను, మీరు నేర్చుకుంటారు. ఏంటి రెడీయా? గెట్ అవుట్. ఆట మొదలు పెడదామా? మొండికి ఇద్దు. రండి రండి పంతులమ్మ గారు. ఇంతకాలం నంగనాచిలో ఉన్న పంతులమ్మే అంటున్నాడు వాడిందిరా. పుల్రాజు, స్కూల్ మూసేసి ఇంకా 5-6 పెట్టుకుంటే వ్యాపారం బాగా సాగుతుంది అనుకుంటాను. ఏ రోజు ఎంత ఆదాయం అవుతుందో లెక్క చెప్పడానికి పంతులమ్మ కూడా ఉంది. సిగ్గులేకపోతే సరే, మీ సరదాగా సోటే లేదు. అసలే తాగుబోతు, పైగా ఆడపిల్ల తేరగా దొరికింది. మొహం మీద పడ్డ నా ఉమ్ము తడానులాగా మీరంతా ఇక్కడి నుంచి కదిలేరా సరే, లేకపోతే మళ్ళీ పాత పురుడాసం చూస్తారు.